దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవ జీవం పండించును నవ జీవం పూజలు చేయ దేవుని జనమా భూమాలతో పరుగున రండి పూజలు చేయ దేవుని జనమా భూమాలతో పరుగున రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, సహాయమాత భక్తులారా, చాలా కాలంగా కరోనా వ్యాధి వలన నిలిపివేయబడినటువంటి మన ప్రతి నెల 24వ తేదీ సహాయమాత ఈ బహిరంగ దివ్య బలి పూజలు తిరిగి మళ్ళీ మనం ఈ ఫిబ్రవరి మాసం నుండి నేటి నుండి కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. ఆ తల్లి యొక్క దీవెనలు కూడా మనకు రానున్న రోజుల్లో ఈ సహాయమాత ప్రత్యేక దివ్య బలి పూజ ఈ 24వ తారీఖు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలి అని ఆ తల్లి మునుపటి వలె ఎంతోమంది భక్తులను కూడా ఈ దివ్య బలి పూజకు ఆమె ప్రేరేపించి రప్పించాలి అని, తద్వారా తన యొక్క ప్రార్థన సహాయం ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు మహిమలు చేకూరి దేవునికి గొప్ప ఘనత మహిమ కలగాలని ప్రత్యేకంగా మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయవలసి ఉంది. ఈ మధ్య ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు, మీరు చాలాసార్లు మరియ తల్లి గురించి ప్రసంగించడం విన్నాను, అనేక విషయాలు కూడా మీ ప్రసంగాల్లో మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని ఘనతను చాటుతూ చెప్పారు. కానీ నాకొక సందేహం చాలా రోజుల నుంచి ఉంది, అది అడగాల వద్దని నేను చాలాసార్లు కూడా మరి తటపాయించాను అని తన ప్రశ్న నాకు వేశాడు. అతను ఇంగ్లీషులో అడిగాడు, వాట్ ఈజ్ ద కనెక్షన్ బిట్వీన్ మదర్ మేరీ అండ్ హోలీ యూకరిస్ట్ అన్నాడు. మరియ తల్లికి దివ్య బలి పూజకు అసలు సంబంధం ఏమిటి అని అడిగాడు. నేను అడిగాను, మామూలుగా కథోలికులంగా మరియ తల్లి దివ్య బలి పూజ మనం మామూలుగా అందరం కూడా అర్థం చేసుకునే విధంగా సంబంధం ఉంది లేది అన్నటువంటి విషయం కూడా మనం ఆలోచించకుండా మన విశ్వాసంలో ఎన్నోసార్లు కూడా మరియ తల్లి గురించి దివ్య బలి పూజల్లో మనం ప్రార్థన చేయడం, ఆమె గురించి మనం కొనియాడడం, ఆమె తరపున మనం మరి పూజలు చేయడం కూడా మనం వస్తూ ఉండంగా అన్నాను. ఆ తరువాత తను ఎందుకు ఆ ప్రశ్న అడిగాడో నాకు చెప్పాడు. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, యేసు ప్రభు దివ్య బలి పూజను ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించింది కడరాత్రి భోజనం సమయంలో కదా. ఆ సమయంలో మరి మరియ తల్లి కడరా భోజనంలో ఆ గదిలో ఆ శిష్యుల మధ్య తాను లేదు కదా. కనుక ఆమె లేనటువంటి ఆ ప్రథమ మొట్టమొదటి ఆ దివ్య సప్రసాద స్థాపన లేక గురుత్వ స్థాపన సమయంలో లేనటువంటి ఆ మరియ తల్లిని తిరిగి మళ్ళీ మనం ఎందుకని దివ్య బలి పూజలో మనం ఆమెను కొనియాడాలి, ఆమె కొరకు దివ్య బలి పూజలు చెయ్యాలని అడిగారు. ఇది చాలా వేదాంతమైనటువంటి ప్రశ్న. నేను కూడా ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని బైబిల్ ఆధారితమైనటువంటి విషయాలతోటి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది.
వాటిల్లో ఒక్కటే మనం గమనించవలసింది, నిజమే మరియ తల్లి ఆనాడు యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నప్పుడు, లేక దివ్య బలి పూజను ఒక ఛాయగా స్థాపిస్తూ ఉన్నప్పుడు, గురుత్వాన్ని ఆయన ఆ కర్రారాత్రి భోజనంలో స్థాపిస్తున్నప్పుడు మరియ తల్లి లేని మాట వాస్తవమే. కానీ అక్కడ దివ్య బలి పూజ కర్రారాత్రి భోజన సమయంలో స్థాపించబడలేదు. అసలు సిసలైనటువంటి దివ్య బలి పూజ స్థాపించబడింది కలువరిగిరిలో. ఆయన యేసు ప్రభు తన తండ్రికి తన్ను తాను ఆయన సమర్పించుకుంటున్నప్పుడు, తన యొక్క శరీరాన్ని తన రక్తాన్ని బలి అర్పణగా ఆయన కలువరిగిరిలో ఆయన తన్ను తాను సమర్పించుకుంటున్నప్పుడు ఆ శిలువ కింద నిలబడింది కదా మరియ తల్లి. అందుకే మరియ తల్లి మొట్టమొదటి రక్తపరమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి ఏకైక స్త్రీమూర్తి మరియ తల్లి మాత్రమే. ఆ తరువాత ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను అని చెప్పాను. ఈనాడు రక్తరహితమైనటువంటి ఈ దివ్య బలి పూజ పీఠం చెంత కూడా తల్లి నిలువబడి తండ్రి అయినటువంటి దేవునికి తన కుమారుని సమర్పిస్తుంది. ఆమెతో కలిసి మనమందరం కూడా ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఆ తల్లి యొక్క ప్రార్థన మధ్యవర్తిత్వాన్ని మనమందరం కూడా ఆహ్వానించుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యముగా నెరవేర్చడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను తలంచి ప్రభుని క్షమాపణ కోరుకుందాం. కాచి మన్నిపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. కన్నీరు కాచి మన్నిపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము బాపా చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా. చింతలు బాపా చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా. నా బంధము విడచి పావన మార్గము పొందను వరముల నీవా, పొందను వరముల నీవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పీఠము చుట్టూ గుమిగూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ఠ మా అంతరంగమును శుద్ధీకరించునుగాక. నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనస్సులు నీ సమక్షములో అంతరంగిక బలముతో ప్రజ్వరిల్లునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నినే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడరి. మొదటి పట్టణము యానా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యానా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు వాణి రెండవసారి యానాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యానా ప్రభు ఆజ్ఞ శిరసా వహించి నినేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి
40 దినములు ముగియగానే నినేను నాశనమగును అని ప్రకటించెను. నినే పౌరులు దేవుని మాట నమ్మెరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలెనని ప్రకటించరి. అతికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించరి. ఆ వార్త విని నినే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినేవే నగరమంతటా ఇట్లు చాటించెను. ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు గాని, పశువులు గాని, ఎడ్ల మందలు కాని, గొర్రె మందలు కాని ఏమీయూ తినరాదు. ఎవరను ఏమీయూ తినరాదు, త్రాగరాదు. నరులు పశువులు కూడా గోనెను తాల్చవలెను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకొనవలెను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్ర కోపమును ఉపసంహరించుకోవచ్చును. మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ప్రజలు చేసిన కార్యములను చూసెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నడిపించున్నట్లుగా వారిని శిక్షింపడయ్యను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ధర్మశాస్త్రమును ఆశతో నీ చదివేదా, రేయి పగలు ధ్యానము చేసి జగమంత నీ చాటిదా. రేయి పగలు ధ్యానము చేసి జగమంత నీ చాటిదా. ఒడ్డున నాటిన చెట్టున ఆకులు వాడక ఫలింతును. ఏటి ఒడ్డున నాటిన చెట్టున ఆకులు వాడక ఫలింతును. నే చేయు కార్యములు విజయమును పొంది నీ దివ్య మార్గములు పయనింతును. నే చేయు కార్యములు విజయమును పొంది నీ దివ్య మార్గములు పయనింతును. నీ ధర్మశాస్త్రమును ఆశతో నీ చదివేగా, రేయి పగలు ధ్యానము చేసి జగమంత నీ చాటిగా. రేయి పగలు ధ్యానము చేసి జగమంత నీ చాటిగా. నీ ధర్మశాస్త్రమును. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. 3వ రోజున గలిలయలోని కానాను పల్లెలో ఒక పెండ్లి జరిగెను.
యేసు తల్లి అచటకు వచ్చెను. యేసు తన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచార ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వాన్ని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పోండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమునిచ్చును, అందరూ మత్తుగా తాగిన పిమ్మట తక్కువ రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నాముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన రోమన్ కథోలిక సాంప్రదాయంలో జపమాల జపించినప్పుడెల్లా కూడా ఆ జపమాల 5 గుర్తుల అనంతరం మనం దేవమాత ప్రార్థనను ప్రార్థిస్తాం. ఈ దేవమాత ప్రార్థనలో అనేకమైనటువంటి అంశాలతో మరియ తల్లిని పిలుస్తూ అనేక బిరుదులను ఆమెకు అంకితం చేస్తూ మనం మా కొరకు వేడుకొనండి, మా కొరకు వేడుకొనండి అని ప్రార్థన చేస్తాం. రక్షకుని మాత అంటాం, సర్వేశ్వరుని యొక్క మాత అని అంటాం, అలానే కన్యకల యొక్క కన్యక అంటాం, దయగల కన్యక అంటాం, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా అంటాం. ఈ విధంగా అనేకమైనటువంటి బిరుదులను మరియ తల్లికి ఆపాదిస్తూ మనం ఆ తల్లిని ప్రార్థించమని కోరుకుంటాం. ఆ ఉన్నటువంటి అన్ని బిరుదుల్లో ఒక బిరుదు మరియ తల్లికి మంచి ఆలోచన యొక్క మాత అనేటువంటి బిరుదు కూడా మరియ తల్లికి ఇవ్వబడింది. మంచి ఆలోచన యొక్క మాత, ఒక మంచి ఆలోచన చేసేటువంటి అమ్మ మా కొరకు వేడుకోనండి అని ప్రార్థన చేస్తాం. ఈ మాట మనం చెప్పినప్పుడల్లా ఆ మాట చెప్పి మనం మా కొరకు ప్రార్థించండి అని అన్నప్పుడల్లా మన మనసుల్లో మెదిలాడవలసినటువంటిది ఒక్కటే, అమ్మ నీ మంచి ఆలోచన మాకు చెప్పి, నీ మంచి ఆలోచన మాకు చెప్పి తద్వారా నీ ప్రార్థన సహాయాన్ని మాకిచ్చి మాకున్నటువంటి కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో మాకు తోడుగా ఉండు, సహాయముగా ఉండు అని మనం ప్రార్థిస్తాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడంలోనే తన మాతృత్వం యొక్క గొప్పతనం అంతటితోటి ఆగిపోదు. ఆ తల్లి యొక్క మాతృత్వం, ఆ తల్లి యొక్క అమ్మదనం ఎంతవరకు ఉంటుందంటే ఆ బిడ్డ యొక్క ఎదుగుదలలో, ఆ బిడ్డ యొక్క పోషణలో,
ఆ బిడ్డను పెంచేటువంటి విధానంలో, ఆ బిడ్డకు నేర్పేటువంటి అనేకమైనటువంటి అనుకువలలో, అంతేకాదు ఆ బిడ్డ యొక్క ఆలోచనలలో, ప్రణాళికలలో కూడా ఆ తల్లి ఉండి ఒక గమ్యాన్ని చూపించగలిగినప్పుడే ఆ తల్లి యొక్క మాతృత్వం అన్నది సంపూర్ణమవుతుంది. క్రీస్తునందు ప్రియులారా, ఆ బిడ్డ యొక్క ఆలోచనలో, ఆ బిడ్డ యొక్క ప్రణాళికల్లో కూడా ఆ తల్లి సహభాగం పొందాలి అని చెప్పేసి చెప్తారు. ఈ విషయం చెప్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ గురించి నేను మీతో ఈనాడు పంచుకోవాలి. దేవుడు ఎన్నుకున్నటువంటి సంతతి ఇజ్రాయేలు. అబ్రహాము ద్వారా, అలానే యాకోబు ద్వారా, ఈసాకు ద్వారా దేవుడు ఒక సంతతిని ఏర్పరచుకోవాలి అని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి మహాజాతి ఇజ్రాయేలు జాతి. కానీ ఇజ్రాయేలు జాతి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. కనుక ఐగుప్తు రాజు ఈ ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు ఈ ఐగుప్తు రాజు ఇజ్రాయేలు ప్రజలను అణిచివేయడం ప్రారంభించాడు. ఎంతగా అణిచివేయడం ప్రారంభించాడంటే, ఇజ్రాయేలు ప్రజలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా వారు ఎంతో కష్టతరమైనటువంటి వెట్టి చాకిరీ చేస్తే తప్ప వారికి రాత్రికాల భోజనాన్ని ఆయన ఇచ్చేవాడు కాదు. అయితే ఎంత రాజ్యాన పెడుతున్నప్పటికి కూడా ఇజ్రాయేలు ప్రజలు సంఖ్యాబలంలో పెంపొందించడం ఐగుప్తు రాజుకి నిద్ర పట్టలేదు. ఆయన అనుకున్నాడు, ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజలు ఈ విధంగా సంఖ్యలో పెరిగిపోవడం, పుంఖానుపుంఖాలుగా వీళ్ళు పిల్లలు జన్మించడం, ఈ విధంగా వారి యొక్క జాతి మహాజాతిగా వృద్ధి కావడం, ఇది ఈ విధంగా నేను విడిచిపెడితే ఆ తదుపరి వీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ కలిసి నా ఐగుప్తు దేశం మీద పడి వీరు నా జాతినంతటి కూడా నాశనం చేస్తారని ఐగుప్తు రాజు అనుకొని ఒక దురాలోచన చేశాడు. ఏమి చేశాడంటే, ఆయన ఒక గొప్ప ఆలోచనకి వెళ్ళి ఆయన ఆ ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసానులందరినీ కూడా పిలిపించాడు. ఈ మంత్రసానులందరినీ పిలిపించి వాళ్ళకు ఒక సూచన చేశాడు. మీరు ఇజ్రాయేలు ప్రజల్లో ఉండి మీరు వారికి కావలసినటువంటి ఆరోగ్య విషయాలు చూస్తున్నారు కదా. ఇక నుంచి ఈసారి ఈ ఇజ్రాయేలు ప్రజల్లో ఎవరైనా కానీ, ముఖ్యంగా హెబ్రీ స్త్రీలు ఎవరైనా కానీ ప్రసవించేటప్పుడు ఆ ప్రసవ సమయంలో మీరుంటారు కాబట్టి ఆడపిల్ల అయితే విడిచిపెట్టండి, మగపిల్లవాడు అయితే పురిటిలోనే చంపివేయండి అని చెప్పేసి ఐగుప్తు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ మంత్రసానులు వారు రాజు యొక్క మాట విన్నప్పటికి కూడా దైవభక్తి గలవారు కాబట్టి ఆ పాపం మాకెందుకని వారు కిమ్మనకుండా ఉండిపోయారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ సంఖ్య లెక్కిస్తే పురుషుల యొక్క సంఖ్య ఇజ్రాయేలు ప్రజల్లో అధికం కావడం ఈ ఐగుప్తు రాజు గమనించి వెంటనే తన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రస్థానాలను అందరినీ కూడా పిలిపించి నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి, ఈ విధంగా మళ్ళీ ఇజ్రాయేలు ప్రజల్లో పురుషుల బాలురు ఎక్కువగా పెరిగిపోవడం గల కారణం ఏంటి అని వాళ్ళని అడిగారు. అప్పుడు ఆ మంత్రస్థానాలు చెప్పారు, అయ్యా మేము వాళ్ళ యొక్క పురిటి సమయంలో మేము వెళుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ మన ఐగుప్తు స్త్రీల వలె హెబ్రీ స్త్రీలు అంత బలహీనులు కాదు, వాళ్ళు బలిష్ఠులు, వారు మంచి ఆహారం తీసుకుంటారు, వారు ఖండకావరం కలిగినటువంటి వారు, కనుక మా యొక్క ప్రమేయం లేకుండానే ఈ ఇజ్రాయేలు జాతి, ఈ హెబ్రీ జాతి పిల్లల్ని కంటున్నారని చెప్పేసి ఈ మంత్రస్థానాలు చెప్పారు. అప్పుడిక ఐగుప్తు రాజు కోపించి, అట్లయితే మీరు ఇజ్రాయేలు ప్రజల్లోనికి వెళ్ళి ఎవరెవరైతే పసిబిడ్డలు ఉన్నారో, మగపిల్లలు ఉన్నారో వారందరినీ కూడాను తీసుకుని వెళ్ళి నైలు నదిలో పారివేయండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. ఐగుప్తు రాజు యొక్క ఆజ్ఞను స్వీకరించి ఐగుప్తు భటులు వెళ్ళి ఆ ఇజ్రాయేలు ప్రజల్లోనికి వెళ్ళి వారి యొక్క మగపిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్ళి నైలు నదిలో చంపివేయడం ప్రారంభించారు. అదే సమయంలో అక్కడ జోకోబెద్ అనేటువంటి ఒక హెబ్రీ స్త్రీ ఉంది. ఆమె అప్పుడే బిడ్డను ప్రసవించింది. ఆ ప్రసవించబడినటువంటి బిడ్డను చూసుకొని ఆ తల్లి మురిసిపోయింది. కానీ ఆ బిడ్డ ప్రసవించిన తరువాత ఆమె వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే ఐగుప్తు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మగపిల్లలందరినీ, ఇజ్రాయేలు ప్రజల మగపిల్లలందరినీ కూడాను చంపివేయనటువంటి ఇచ్చిన ఆజ్ఞ
ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎలానైనా ఈ బిడ్డను దక్కించుకోవాలని ఆ తల్లి ఆలోచన చేయడం ప్రారంభించింది. కనుక ఆ తల్లి ఆ బిడ్డను తన పొత్తిళ్లలో పెట్టుకొని 3 నెలల పాటు ఎవ్వరి కంటబడకుండా ఆ బిడ్డను తన పొత్తిళ్లలో పెట్టుకొని తిరగడం మొదలుపెట్టింది. ఈ బిడ్డ పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఆ బిడ్డను కాపాడడం ఆ తల్లికి కష్టమైంది. కనుక ఆ తల్లి ఒక ఆలోచన చేసింది, ఇక ఈ బిడ్డను నేను కాపాడలేను, కనుక ఈ బిడ్డను ఎలానైనా నేను పెరిగి పెద్ద చేసి నా జాతిని, ఇజ్రాయేలు జాతిని నేను తప్పనిసరిగా ఇజ్రాయేలు జాతిని నేను అభివృద్ధి చేయవలసిందే అని చెప్పేసి ఆమె తలంచి ఒక చక్కనైనటువంటి ఆలోచన చేసి ఒక జమ్ముతోటి ఒక పెట్టె తయారు చేసింది. ఒక పెట్టె తయారు చేసి చుట్టూ కూడా జిగట మన్ను పూసింది. మన్ను పూసి తారు అద్దింది. ఆ తారు పెట్టెలో ఈ బిడ్డను పెట్టి పైన పెట్టె మూసివేసి తాను కూడా నైలు నదికి వెళ్ళి నైలు నదికి దగ్గరలో తీరంలో దగ్గరలో ఒక జమ్ము దెబ్బలో ఆ పెట్టెను అక్కడ వదిలిపెట్టేసి ఈ తల్లి వెళ్ళిపోయింది. ఆ విధంగా ప్రతిరోజు ఉదయం రావడం, ఆ బిడ్డను చూసుకోవడం, ఆ బిడ్డకు పాలు ఇవ్వడం, తిరిగి మళ్ళీ తాను వెళ్ళడం. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. గడిచిన తరువాత కొన్ని రోజుల తర్వాత ఆ ఐగుప్తు రాజు యొక్క కుమార్తె జలక్రీడలకై ఆమె ఆ నైలు నదికి వెళ్ళింది చెలికత్తెలతోటి. ఆ విధంగా తాను జలక్రీడలో మునిగి ఉండగా ఆ పెట్టెలో ఉన్నటువంటి బిడ్డ యొక్క అరుపును ఆ ఐగుప్తు రాజు యొక్క కుమార్తె విన్నది. వెంటనే చెలికత్తెలతో మరి ఆ పెట్టెలో ఏముందో చూడమని అనగానే వెంటనే వాళ్ళు పెట్టి తెరిచి చూడగానే పండంటి బిడ్డ ఆ ఐగుప్తు కుమార్తెకు కనిపించింది. ఆ బిడ్డను చూసి మురిసిపోయి ఎవరో హెబ్రియా మరి స్త్రీ బిడ్డను కని ఇక్కడ పారవేసి ఉండవచ్చు, ఈ బిడ్డ అంటే నేను ఎంతో ముచ్చటపడ్డానని వెంటనే ఆ చెలికెత్తలతో ఆ బిడ్డను తీసుకొని తన రాజప్రసాదానికి వెళ్ళి మరి ఈ బిడ్డను పెంచి పోషించడానికి ఎవరో ఒక హెబ్రియా స్త్రీని మీరు తీసుకొని రండి, ప్రతిరోజు కూడా పాలిచ్చి పెంచాలని చెప్పేసి చెలికెత్తలను పంపిస్తే వీరు నేరుగా వెళ్ళి ఆ జోకోబేద్ ఆ బిడ్డ యొక్క తల్లిని వాళ్ళు సంప్రదించడం, ఆ తల్లిని తీసుకొని రావడం, ఆ తల్లితోనే పాలిచ్చి పెంచి పెద్ద చేయడం కూడా జరిగింది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ కథ మీ అందరికీ తెలిసింది కదా. ఆ బిడ్డ ఎవరు? మోషేను దేవుడు ఆ విధంగా కాపాడాడు. దాని వెనుక తల్లి యొక్క గొప్పదైనటువంటి ఆలోచన, ఆ జోకోబేదు ఆ తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో ఆమె చేసినటువంటి గొప్ప ఆలోచన మూలంగానే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక గొప్ప నాయకుని ఎన్నుకున్నాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక మామూలు సామాన్య స్త్రీ తన బిడ్డను కాపాడుకోవడానికి తాను చేసినటువంటి గొప్ప ఆలోచన, తన జాతి అంతరించిపోతుంది అని జాతిని కాపాడుకోవడానికి ఆ తల్లి చేసినటువంటి గొప్ప సాహసం ఈనాడు నూతన ఇజ్రాయేల్ అనేటువంటి మనందరికీ కూడాను ఆ తల్లి యొక్క ఆలోచన యొక్క ఫలాలు మనమందరం కూడా ఈనాడు అనుభవిస్తూనే ఉన్నాం. ఆ మోషే ఎలా ఎదిగాడో, ఆ తర్వాత ఏ విధంగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడో మండుచున్నటువంటి పద ద్వారా, ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను ఆయన ఎడారిలో ఏ విధంగా నడిపించాడో అదంతా కూడా మనకు తెలుసు. షరా మామూలే. క్రీస్తునందు ప్రియులారా, ఒక సామాన్య స్త్రీ అంతరించిపోతున్నటువంటి తన యొక్క జాతిని కాపాడుకోవడానికి ఆమె చేసినటువంటి ఆలోచన ఎంత చక్కదైందో గమనించవచ్చు మనం. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మరికొంతమంది స్త్రీలు కూడా మనకు తెలుసు. సమూయేలు తల్లి హన్నా తన బిడ్డను ఏ విధంగా దేవునికి సమర్పించడంలో ఆమె మంచి ఆలోచన చేసి లేక పుట్టినటువంటి ఆ బిడ్డను తిరిగి తీసుకొని వెళ్ళి ప్రవక్తకు అప్పచెప్పి, అయ్యా నేను ఈ దేవాలయంలో నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు ఈ బిడ్డనిచ్చాడు, కాబట్టి తిరిగి మళ్ళీ ఈ దేవునికి నేను అంకితం చేస్తున్నాను, ఇక నీ యొక్క పాలనలో ఈ బిడ్డ ఉంచుకోమన్నారు. ఆ బిడ్డ పెంచబడినటువంటి ఆ బిడ్డ మనందరికీ తెలుసు. గొప్ప ప్రవక్త, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్త సమూయేలు ప్రవక్త. అలానే మనం సమూయేలు మొదటి గ్రంథంలో మరొక విషయాన్ని చూస్తాం. రాఖేలు యోసేపు బెంజమినుల యొక్క తల్లి తన బిడ్డలను జన్మనివ్వడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది. తనకొచ్చినటువంటి పురిటి నొప్పులను భరిస్తూ ఆ బిడ్డలకు జన్మనివ్వడం కోసం తన్ను తాను మరి హత్య గావించుకుందని బైబిల్ గ్రంథం రాయబడింది. అలానే తన 2 కుమారులను కూడా, కుమారుల మధ్య వచ్చినటువంటి గొప్పదైనటువంటి ఆ తగువును
తీర్చి సఖ్యత కుదర్చడానికి తన హృదయాన్ని కయ్యలు చేసుకుంది. బైబిల్ గ్రంథంలో గొప్పదైనటువంటి తల్లి రెబేకా. ఆమె తన బిడ్డల యొక్క కయ్యాన్ని ఆమె తీర్చివేయడానికి తన హృదయాన్ని వయ్యలు చేసుకుందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంతేకాదు, దేవుడిచ్చినటువంటి మాట కోసం వృద్ధాప్యంలో దేవుడు తనకిచ్చినటువంటి మాట కోసం, తన యొక్క భర్తకి ఇచ్చినటువంటి మాట కోసం లేక వృద్ధాప్యంలో జన్మించినటువంటి కుమారుడైనటువంటి ఈసాకును దేవుడు బలిగా కోరినప్పుడు అబ్రహాము వెంట వెళ్ళడానికి కట్టెల మోపును నెత్తిన పెట్టింది అబ్రహాము భార్య అయినటువంటి సారా. మంచి ఆలోచన చేసింది. ఇదిగో నా బిడ్డను దేవుడు నాకు ఈ వృద్ధాప్యంలో బిడ్డనిచ్చాడు, తిరిగి మళ్ళీ నేను ఈ బిడ్డను దేవునికి అప్పచెప్పాలి అన్నటువంటి ఆలోచన చేసి అబ్రహాము ఆ రాత్రి సారమ్మతో చెప్పినప్పుడు దేవుడు మన నుండి ఒక బలిని కోరుతున్నాడు, ఆ బలి మన కుమారుడి అన్నప్పుడు సారమ్మ అబ్రహాముని నిరుత్సాహపరచలేదు. దానికి బదులుగా సారమ్మే ఆ కట్టెల మోపును ఆ బిడ్డనెత్తిన పెట్టి వెళ్ళు, దేవునికి బలిగా సమర్పించేటువంటి సమర్పణలో నీవు కూడా భాగస్థుడుగా అని చెప్పేసి సారమ్మ ప్రోత్సాహం ఉంది. ఒక గొప్ప తల్లిగా, మాతృమూర్తిగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది తల్లులు బైబిల్ గ్రంథంలో తమ బిడ్డలను నడిపించడంలో చేసినటువంటి గొప్పదైనటువంటి ఆలోచనలు మనకు కనిపిస్తాయి. మరి మరియ తల్లి మనందరికీ తెలుసు. మరియ తల్లి ఎంత ఆలోచన చేస్తుందో మనందరికీ తెలుసు. దైవానుగ్రహాలను పరిపూర్ణముగా పొందినటువంటి మరియ తల్లి, ఆమె పరిపూర్ణమైనటువంటి మహిళగా మరి ఎంతగా తన బిడ్డలైనటువంటి మనలను ఆమె ఎంతగా ప్రేమించి మన యొక్క ఆపద సమయంలో, మనకున్నటువంటి కష్టాల్లో బాధల్లో ఒక గొప్ప ఆలోచన చెప్పి మనందరినీ కూడా తల్లి ముందుకు నడిపిస్తుందో మనం ఈనాడు ధ్యానం చేయవలసి ఉంది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ తల్లి మంచి ఆలోచన కలిగినటువంటి మాత. ఆమె ఈ బిరుదు ఇవ్వడానికి మన కథోలిక శ్రీసభ బిరుదు ఇవ్వడానికి ఒక గొప్ప అద్భుతాన్ని సూచిస్తుంది. కానీ బైబిల్ గ్రంథంలోనే ఎన్నో అద్భుతాలను మనం చూస్తాం. మరియ తల్లికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఎలాంటిది అన్నది బైబిల్ గ్రంథంలోనే ఎన్నో అద్భుతాలను, ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. దానిలో ఒకటి, గాబ్రియేలు దూత మరియ తల్లి చెంతకు మంగళవార్త చెప్పడానికి వచ్చినప్పుడు గాబ్రియేలు దూత మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి గొప్ప ఆలోచన, ఆమెకివ్వబడినటువంటి గొప్ప ఆలోచన ఈనాడు క్రీస్తుని ఈ లోకానికి ఇవ్వడానికి తాను చేసినటువంటి గొప్ప సహాయకారిగా మన మధ్య నిలువబడింది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, కనుక ఈ సహాయమాత పుణ్యక్షేత్రం చెంత మనం ధ్యానిస్తున్నటువంటి మనందరం కూడా ఆ తల్లి వలె మనం కూడా మంచి ఆలోచన చేద్దాం. ఇతరుల యొక్క మెరుగు కోసం, అభివృద్ధి కోసం, ఇతరుల యొక్క వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం మనం ఆలోచన చేయాలి. అలానే మనకు ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి సమస్యల్లో, మనకి ఏ ఆలోచన రానటువంటి సమస్య ఉన్నటువంటి సందర్భాల్లో, మనకి ఎలాంటి పరిష్కారం దొరకనటువంటి సందర్భాలలో మరియ తల్లిని సమీపించి, అమ్మ మా కోసం నీవు ఒక మంచి ఆలోచన చెయ్యి, నీ ఆలోచన చెప్పి తద్వారా మాకున్నటువంటి ఈ సమస్యను పరిష్కరింప చేయని ఆ తల్లిని ప్రత్యేకంగా మనమందరం కూడాను ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. అలాంటి అనుగ్రహాలను ప్రసాదించమని ప్రభువు మనందరినీ కూడాను దీవించి కాచి కాపాడాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కానుక స్వీకరించు హృదయాంజలులా స్వీకరించు శ్రీమంజుల కానుక
ఉదయాంజలులా అందునా వెలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. చెమటతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను, చెమటతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను అప్పముగాను చేసియు అమరుడని తెచ్చి తిని, అప్పముగాను చేసియు అమరుడని కై తెచ్చి తిని. ఉదయాంజలులా అందునా వెలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి సమర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన పరిశుద్ధ సహాయమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మను సహాయమాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ తల్లి పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక కుమారుని గర్భమున ధరించను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఒప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు.
అతడు మమ్ము నీకు నిత్యార్పణము పొందునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటును మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరపధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాపాడు. ఆమేన్. దయచేసి గమనించండి, ఆర్సిఎం సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే, ఇంతకుముందు దివ్య సప్తాహం తీసుకున్న వాళ్ళు మాత్రమే ప్రభును స్వీకరించాలి. మిగతా సంఘానికి సంబంధించిన వాళ్ళు దయచేసి స్వీకరించవద్దు. మీ యొక్క స్థలంలో కూర్చొని మీరు ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత దివ్య సప్తాహం ఇచ్చేటప్పుడు మీ యొక్క చేతిలో తీసుకున్న తర్వాత వెంటనే మీ యొక్క నోట్లోకి స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. నరజాతి నిత్య నిబంధనము, నజరేయుని నిజ దర్శనము, ప్రభు సన్నిధానమీ విందు. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. శాశ్వత జీవం ఈ విందు, ఇల దైవ నివాసం ఈ విందు. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, కరోనా వచ్చిన తర్వాత దగ్గర 11 నెలల తర్వాత మరొకసారి 24వ తారీఖున క్రైస్తవ సహాయ మాతను స్మరణ చేసుకుంటూ, మరియు ఆ యొక్క తల్లి ద్వారా జరిగినటువంటి అద్భుతాలు ఈ 11 నెలలు చాలా ఉన్నాయి, కానీ ఒక 3 మాత్రమే ఇప్పుడు చదివి ఆ మహాతల్లి ద్వారా క్రైస్తవ సహాయ మాత ద్వారా పొందినటువంటి అద్భుతాలను చదివి ఆమెకు వందనాలు తెలుపుకుందాము. మొట్టమొదటిగా, ప్రేమైన నిత్య సహాయమాత సంఘస్థులారా, ఏరువ బాలరెడ్డి ప్యారిష్ కౌన్సిల్ సభ్యుడైన నేను, నాకు మరియ తల్లి మధ్యవర్తి ప్రార్థన సహాయము ద్వారా యేసు ప్రభు చేసిన అద్భుత కార్యం గురించి సాక్ష్యమిచ్చుటకు మీ ముందుకు వచ్చి ఉన్నాను. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అను ప్రభు వాక్యము నా పట్ల నెరవేరినది. 2020 ఆగస్టు 28వ తేదీన నాకు ఆరోగ్యము సరిగా లేకపోవటంచే వాలంటీర్ ద్వారా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నాను. ఆ రిపోర్ట్లకు కరోనా సోకిందని తెలియచేసినారు. వెంటనే మిర్చియాడ్ చైర్మన్ శ్రీ చంద్రగిరి యేసురత్నం గారి రికమెండేషన్ ద్వారా చిన్నకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నందు స్పెషల్ రూమ్లో అడ్మిట్ అయ్యాను. సెప్టెంబర్ 3వ తేదీ నాటికి నా ఆరోగ్యము క్రమక్రమంగా క్షీణించుచు ఆక్సిజను అందని స్థాయికి వెళ్ళింది. అచ్చట వైద్యము సరిగా అందకపోవటం వలన నా 3 కుమారులు కలిసి ఎంపీ బాలశౌరి గారి సహాయంతో గుంటూరు నందరి వేదాంత హాస్పిటల్లో చేర్పించి ఉన్నారు. ఈ హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఎంత ప్రయత్నించినా రోజుకి నా ఆరోగ్యము క్షీణిస్తూ ఉన్నది. ఈ సమయంలో నా పరిస్థితి గురించి విన్న పెద్ద ఫాదరు బాలస్వామి గారు మరియు ఇతర ఫాదర్స్ మా కుటుంబం కొరకై ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఓదార్చుతూ గుండె ధైర్యాన్ని కలిగించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థనా సంఘము విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నారు. ఇంకా అనేక మంది ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్, బంధువులు, స్నేహితులు, చర్చి కౌన్సిల్ మెంబర్సు అందరూ కన్నీటితో ప్రార్థన చేస్తూ మా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ధైర్యం చెప్పి ఉన్నారు. ఈ సమయంలోనే పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారు, నందికోటూరు ఎమ్మెల్యే శ్రీ అటర్ గారు, శ్రీ వెంకట రాజేష్, పౌల్ట్రీ యజమాని పరిటాల రాజేష్ గారు మరియు కీర్తిశేషులు అల్లం లూదిరెడ్డి గారు,
ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు నా ఆరోగ్యం గురించి విచారిస్తూ హాస్పిటల్ ఖర్చులకు అవసరమైతే ఆర్థిక సహాయం చేయటానికి ముందుంటామని చెప్పి ఉన్నారు. ఇంతమంది ప్రార్థనలు మరియు సహాయము చేయుటకు ముందుకు వచ్చినప్పటికీ డాక్టర్స్ పూర్తి స్థాయిలో ప్రయత్నించినా నా ఆరోగ్యము రోజురోజుకి పూర్తిగా క్షీణిస్తున్నది. చివరకు డాక్టర్స్ మా కుటుంబ సభ్యులను పిలిచి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము, కానీ నమ్మకాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాము, చాలా సీరియస్గా ఉన్నందున వెంటిలేషన్పై ఉంచుతూ ఉన్నాము అని చెప్పి ఉన్నారు. ఈ సమయంలో కూడా నేను యేసు ప్రభుని మరియు మరియ తల్లిపై విశ్వాసాన్ని కోల్పోకుండా మనసులోనే ప్రార్థన చేసుకున్నాను. చివరికి డాక్టర్స్ నా ఆరోగ్యము పూర్తిగా క్షీణించుటచే కుటుంబ సభ్యులతో చర్చించి ఉన్నారు. అప్పుడు మా ముగ్గురు కుమారులు సమిష్టిగా అల్లం లూర్దుడిని కలిసి చర్చించి హాస్పిటల్ అందే ఉంచి కొన్ని రోజులు వైద్యం కొనసాగించుటకు నిర్ణయించి డాక్టర్కి తెలియచేసి ఉన్నారు. సెప్టెంబర్ 12వ తారీఖున పూర్తిగా ఆరోగ్యం క్షీణించుటచే అల్లం లూర్దెడ్డి గారు పెద్దఫారు గారికి ఫోన్ చేసి హాస్పిటల్లో అవస్థ ఇప్పించవలెనని కోరినారు. పెద్ద ఫాదరు పెద్ద వయస్సు ఉండటం వలన మరియు కోవిడ్ పరిమాణాలు దుష్ట చిన్న ఫాదరు బాలరాజు గారిని పంపించి ఉన్నారు. బాలరాజు ఫాదరు సంతోషంతో లూర్దెడ్డి గారి కారులో మధ్యాహ్నము 2 గంటల సమయంలో మా ముగ్గురు కుమార్తెతో కలిసి పీపీ కిట్ ధరించి ఐసీయూ రూమ్లో ఉన్న నా వద్దకు వచ్చి ప్రార్థన చేసి వ్యాధిగ్రస్తుల అవస్థ భంగంను మరియు దివ్య సప్రసాదమును ఇచ్చినారు. ఆ రాత్రి 10 గంటల సమయంలో నేను పైకి చూచుచూ ఉండగా తెల్లని మరియు ఎరుపు రంగు వస్త్రంతో యేసు ప్రభు నా దగ్గరికి నాకు దర్శనమిచ్చి 2 చేతులు చాచి దీవించినట్లుగా కనపడి ఉన్నారు. ఆ క్షణం నుంచే నేను స్వస్థ పొందినట్లుగా గ్రహించినాను. నెమ్మదిగా నాకు ఆరోగ్యం మెరుగు పొందుతున్నట్లుగా కనిపించింది. ప్రతిరోజు మా ముగ్గురు కుమారులు పీపీఈ కిట్స్ ధరించి నా ప్రక్కనే ఉంటూ సేవ చేసినారు. తర్వాత మా తోటలుడు గాదే మరెడ్డి గారు హాస్పిటల్కు వచ్చి ప్రార్థన చేసి బైబిల్లోని యెషయా గ్రంథము 38వ అధ్యాయం చదివి వినిపించి దేవుని ఆయుస్సును పొడిగించి ఉన్నారని చెప్పి ఉన్నారు. చివరికి నేను సెప్టెంబర్ 30వ తారీఖున హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి దేవుని దయ వలన ఇంటికి వచ్చి ఉన్నాను. సుమారుగా 4 నెలలు ఆక్సిజన్ సపోర్టు మరియు ఫిజియోథెరపీ ద్వారా అపోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వారి ట్రీట్మెంట్ ద్వారా నా ఆరోగ్యము మెరుగుపడుతున్నది. ఈ 4 నెలల సహాయంలో పెద్దఫాదర్ గారు మా కుటుంబం దర్శించి ప్రార్థన చేసి దివ్య సప్రసాదం ఇచ్చి ఉన్నారు. డిసెంబర్ 24వ తారీఖున క్రైస్తవుల సహాయమాత చర్చి రెనోవేషన్ రోజున దివ్య పూజ బలిలో పాల్గొన్నాను. ఆ రోజున ప్రొవిన్షియల్ ఫాదరు తాతిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారిని కలిసి ఉన్నాను. వారు నా కొరకు ప్రార్థన చేసి మరియ తల్లిపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోవలదని సంపూర్తిగా దేవుని మీద ఆధారపడమని చెప్పి ఉన్నారు. కావున దేవుడు మరియ తల్లి ద్వారా ఎంతో గొప్ప అద్భుతము చేసి ఉన్నారు. నేను మరణ పర్యంతము ప్రభుకు సాక్షిగా ఉంటానని తెలియచేస్తున్నాను. దేవాది దేవునికి మరియ తల్లికి వందనాలు. నా కోసం ప్రార్థన చేసిన ఫాదర్స్కి, సిస్టర్స్కి, బ్రదర్స్కి, ప్రార్థన సంఘానికి, స్నేహితులకు, బంధువులకు, నర్సుకి, ఇరుగు పొరుగు వారికి మరియు వైద్యం అందించిన డాక్టర్స్కి, ఫిజియోథెరపిస్ట్కి, కేర్ టేకర్స్కి వందనాలు. చివరిగా నా భార్య లూర్దమ్మకి, కుమారులకు, కోడలకు, మనవడు, మనవరాలకు, ఇంకా సేవ చేసిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి వందనాలు, ఆ మరియ తల్లికి వందనాలు. తండ్రి, నా పట్ల, నా బిడ్డల పట్ల, మా కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలులని నేనెన్నడూ మరవలేనయ్యా. ఎందుకంటే నేను అసలు ఒకరోజు అయిపోయినానని ఇప్పుడు ఫాదర్ చెప్పారు. ఫాదర్ వచ్చి నాకు అవస్థ ఇవ్వటంలోనే మళ్ళీ నేను తిరిగి ఇక్కడికి మన చర్చికి వస్తానని కూడా ఊహించుకోలే. తర్వాత రోజుకి గుడి రిపేర్ జరుగుతుంది, అవి జరుగుతున్నాయి, మొత్తం నా కళ్ళల్లో అగపడుతున్నాయి. స్వామి కూడా ఆ ఫోటోలు పెట్టి నాకు పంపిస్తున్నారు, అన్నీ చూసుకుంటున్నాను. ఎవరన్నా మన వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్పాను అందరికీ. మాట్లాడుతుండయని నేను మాట్లాడలేకపోతున్నాను, ఫోన్లు వచ్చినప్పుడు అని చెప్పి పిల్లలకు కూడా చెప్పేవాడిని. అందుకని సహాయమాత ఎన్నో మేలులు నాకు ఈ చర్చి ద్వారా
జరుగుతూ ఉన్నాయి. నేను ఎన్నో గమనించాను. మన చర్చిలో ఈ పనులు చేస్తున్నప్పుడు కూడా రూపాయి డబ్బులు లేకుండా మేము ఏదైనా పని మొదలు పెట్టుకున్నా కూడా ఆ సహాయ మాత ద్వారా మేము వెళ్ళి ఎక్కడికి పోయి అడిగినా కూడా సహాయం చేయడానికి అందరూ ముందుకు వస్తారు. ఆ దేవాది దేవునికి వందనాలు, ఆ సహాయ మాతకి వందనాలు. నా పేరు రాజ్ కుమారు. నేను నెల్లూరు నుండి వచ్చి మన డాన్ బోస్కో హాస్టల్లో డిసెంబర్ 2020లో చేరినాను. నా స్వరము లేడీస్ వలె వస్తూ ఉండేది. స్కూల్లో అందరూ ఎగతాళి చేసేవారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. నేను హాస్టల్లో నిద్రించు గదిలో దేవమాత స్వరూపం పక్కన నిద్రపోయేవాణ్ణి. అమ్మా, నా స్వరమును మార్చుము. ఎన్ని రోజులు ఈ విధంగా బాధపడాలని నిద్రపోయే ముందు ఆ మరియ తల్లి స్వరూపాన్ని చూసి ప్రార్థించేవాణ్ణి. 9/1/21 తేదీన శనివారం రోజున రాత్రి కల్లో మరియ తల్లి నాతో మాట్లాడుతూ ఉంటే ఆమెను తాకాలని ప్రయత్నిస్తున్న సమయంలో మంచం మీద నుంచి కింద పడాను. కింద పడిన వెంటనే అమ్మాని గట్టిగా అరిచాను. అప్పటి నుండి నా స్వరము మారింది. చాలా సంతోషంగా ఉన్నాను. మరియ తల్లికి వందనాలు. నా వ్యక్తిగత సాక్ష్యం. మా అమ్మ గోల శౌరమ్మ కరోనా సమయంలో అక్టోబర్ నెలలో సస్పెక్టెడ్ కరోనాతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. డాక్టరు బతకడం చాలా కష్టమని చెప్పారు. సహాయమాత నీ కుమారుని ద్వారా మా అమ్మను స్వస్థ చేకూర్చు అని, ఒకవేళ స్వస్థపరిచినట్లయితే ఖచ్చితంగా 24 తేదీన క్రీస్తుల సహాయ దేవాలయంలో సాక్ష్యం చెప్తానని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ తల్లి నా ప్రార్థన ఆలకించింది. మా తల్లికి స్వస్థ చేకూర్చి ఇప్పుడు ప్రస్తుతానికి సంతోషంగా ఉంది. రెండవది, 2 రోజుల కిందట 22వ తారీఖున, ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖున, నిన్నగాక మొన్న అంటే సోమవారము, నేను ఇంటి దగ్గర ఉన్నాను. మా పెద్దమ్మ చనిపోతే ఇంటికి వెళ్ళి ఉన్నాను. సాయంకాలము 6 గంటల సమయంలో అమ్మ మరలా చనిపోయే స్థితిలో మాటలు లేక శరీరం మొత్తగా చల్లగా ఉండి చనిపోయేటప్పుడు మామూలుగా గురక ఏ విధంగా పెడుతున్నారో అలా పెడుతూ ఉంది. అందరూ కూడా ఇంకా మీ మమ్మీ చనిపోతూ ఉంది, ఇంకా హాస్పిటల్కు తీసుకుని పోని అవసరం లేదు, ఇది చనిపోయే స్థితిలో వచ్చే గురక కాబట్టి నీళ్లు పోయండి నోట్లో అని చెప్పేసి అన్నారు. మా తమ్ముడు నోట్లో నీళ్లు పోసాడు. ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా చెప్పాను, ప్రభువా నీ చిత్తము, అమ్మ తల్లి నీ ఇష్టం, నీ ఇష్టమైతే స్వస్థపరచు అని చెప్పేసి అమ్మ నోట్లో నీళ్లు పోశాను. వెంటనే నీళ్లు మింగింది. కానీ అందరూ కూడా ఏమన్నారు, ఇంకా చనిపోతూ ఉంది, హాస్పిటల్కు తీసుకుపోవద్దు అన్నారు. కానీ ఈరోజు ఫాదర్ గారు దేవమాత మంచి ఆలోచనకర్త అని చెప్పినట్టు నాకు వెంటనే ఆలోచన ఇచ్చింది. అందరూ వద్దన్న కూడా వెంటనే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను మా మమ్మీని. మొన్న సాయంత్రం 7 గంటలకు హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. నేను మా తమ్ముడు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు, నేను మాత్రం బయట కూర్చొని ఉన్నాను. 1 గంట తర్వాత మా తమ్ముడు వచ్చి వెంటనే నాకు చెప్పారు, అమ్మ మాట్లాడుతూ ఉంది, మెలకు వచ్చింది, బాగుంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి దేవునికి వందనాలు, ఆ మరియ తల్లికి వందనాలు. నిన్నగాక మొన్న జరిగిన అద్భుతం. నిన్న సాయంత్రం హాస్పిటల్ నుంచి అమ్మను డిశ్చార్జ్ చేసి ఇంటికి వదిలిపెట్టి నేను సాయంత్రం తిరిగి ఉదయం ఇక్కడ నేను చేరుకున్నాను. ఈరోజు ఉదయం మా మమ్మీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మమ్మీ మెట్లు దిగి కిందికి వచ్చి సంతోషంగా ఆనందంగా ఉంది. ఇది ఆ మరియ తల్లి చేసినటువంటి అద్భుతం. సో మరొకసారి ఆ దేవునికి ఆ మరియ తల్లికి వందనాలు. ఇంకా ప్రతి 24వ తారీఖున మనం పరిశుద్ధ పూజ బలిని అర్పిస్తున్నాం. కాబట్టి దేవమాత ద్వారా జరిగిన అద్భుతాలను మనం సాక్ష్యపూర్వకంగా చెప్పినట్లయితే 10 మంది విశ్వాసం పెంచడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గీయ ఆహారమును భుజించి మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యకైన సహాయమాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. క్రీస్తుల సహాయమాత దీవెన మన శ్రేయస్సు దేవుని నామమందే కలదు. వారి ప్రాములకు కర్త దేవర ప్రసాదం చేత నిండి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమేన్. అందరూ చెప్పండి. ఓ పవిత్ర దైవ జనని, ఓ పవిత్ర దైవజనని, మీ ఆశ్రయానికి పరుగులిడుచున్నాము. మీ ఆశ్రయానికి పరుగులిడుచున్నాము. మా అవసర కోరికలను కాదనకు. మా అవసర కోర్కెలను కాదనకు. ఓ మహిమాన్విత స్తుతి పాత్ర కన్య, ఓ మహిమాన్విత స్తుతి పాత్ర కన్య, సకల ఆపదల నుండి సకల ఆపదల నుండి మమ్ము సర్వదా కాపాడండి. మమ్ము సర్వదా కాపాడండి. క్రీస్తుల సహాయమాత, మాకు సహాయం చేయండి. ఓ దేవా నా ప్రార్థనను ఆలకించండి. నా విలాపం నిన్ను చేరునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రార్థించుదము. ఓ నిత్య జీవిత సర్వేశ్వర, పవిత్రాత్మ స్పిరితు ద్వారా మహిమాన్విత కన్య మరి ఆత్మ శరీరములను మీ దివ్య సుతుని నివాసముగా చేసిన వారా, ఆమెను స్మరించుట యందు ఆనందించుతున్న మేము ఆమె ప్రేమపూరిత ప్రార్థనల ద్వారా మా ప్రస్తుత బాధల నుండి విముక్తిని, నిత్య మరణము నుండి రక్షణను పొందునట్లు దయచేయండి. ఈ మా మనవులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆలకించండి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవెనలు మీపై దిగివచ్చి అవి సదా మీ యందు నిలిచి ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి తల్లి సహాయమాత నన్ను ఎంత ప్రేమతో ఆహ్వానించినటువంటి మీ విచారణ గురువులు బాలస్వామి ఫాదర్ గారికి, మరియు సహాయ గురువులు బాలరాజు ఫాదర్ గారికి, మరియు ఫాదర్ రాజేష్ గారికి, మరియు ఇతర కమ్యూనిటీ గురువులందరికీ, మరియు కౌన్సిల్ మెంబర్స్ అందరికీ ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాతవు నీవమ్మా, శరణం శరణం